తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. అదేంటి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముసలివారు, వితంతువులు, బీడీ కార్మికులకు 2000 రూపాయలు, దివ్యాంగులకు 4000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వగా తాము అధికారంలోకి రాగానే 2000 రూపాయలుగా ఉన్న పెన్షన్ను 4000 రూపాయలకు, అలాగే 4000గా ఉన్న దివ్యాంగుల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచుతామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అలా చెయ్యలేదు. దాంతో వారంతా ఎప్పుడు పెన్షన్ పెంచుతారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ తరుణం వస్తున్నట్లు కనిపిస్తోంది. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తాజాగా పెన్షన్కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. దివ్యాంగుల పింఛన్ని త్వరలోనే 6000 రూపాయలకి పెంచుతామని అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పింఛన్ పెంపుపై ఆమె మాట్లాడారు. అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను నింపుతానని అన్నారు. పెన్షన్ పెంపు అనేది ఒక్క దివ్యాంగులకు మాత్రమే ఉండదు. పెంచితే అన్ని రకాల పింఛనుదారులకు పెంపు ఉంటుంది. ఆ రకంగా చూస్తే వృద్ధులు, బీడీ కార్మికులు ఇలా అందరికీ పెంపు వర్తిస్తుంది. అందువల్ల పెన్షన్ పెంపు అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది. పెంపు ఎప్పుడో మంత్రి క్లారిటీ ఇవ్వలేదు, అతి త్వరలో అని అన్నారు. డిసెంబర్లో పెంపు ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే మిగిలిన రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు ఇచ్చేందుకు డబ్బు లేదు. అలాంటప్పుడు పెన్షన్ పెంపు డిసెంబర్లో ఉండడం కష్టమే కదా. మరి జనవరి నుంచి ఇస్తారా అనేది చూడాలి. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. అందువల్ల జనవరి నుంచి పెన్షన్ పెంచితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. పెంచకపోతే మాత్రం పెన్షన్దారులను మోసం చేసినట్లే. అందుకే పెంపు ఎప్పుడా అని వారు ఎదురు చూస్తున్నారు.